అయినప్పటికీ ఏదేదైతే నాకు లాభకరంగా జనాలు నన్ను గొప్పగా హెచ్చిస్తారో, నా గురించి గొప్పగా మాట్లాడతారో అవన్నీ కూడా జనాల ముందే కింద పడేశాను. చూడండి ఎందుకు కింద పడేశాడు చూడండి. అన్నీ కూడా నష్టముగా నష్టముగా ఎంచుకున్నాడు. అన్ని నష్టంగా ఎంచుకున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడో 7వ వచనం చూడండి. ఆయన ఏవేవి నాకు లాభకరమై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తం ఆ నష్టం అని ఎప్పుడు ఎంచుకున్నాను చెప్పండి. ఇప్పుడు నష్టం అంటే ఏంటి చెప్పండి. నష్టము, కష్టం అంటే మనందరూ తెలుసు. అమ్మ నాయన ఇంత కష్టమా. మన నష్టం అంటే మనకు ప్రయాణం చేసాం. ఆ ప్రయాణంలో మనం అనుకున్నట్లు కాకుండా వేరొకటి జరగడం, మనం పట్టుకు వెళ్ళింది కూడా ఏమైపోవడం అంటే నష్టపోవడం. అంటే మన ఆలోచనలు కానీ, మన వస్తువుల రూపంలో కానీ, మనం పట్టుకున్న విషయాలు కానీ ఏవైనా మన దగ్గర ఉన్నదాన్ని మనం కోల్పోవడం. వారిదంటూ వారు కోల్పోతారు. ఇలా బైబిల్ చెప్తుంది. ఈయనట తనదంటూ ఒకటి ఉంటే దాన్ని నష్టపరచుకోవడానికి ఇష్టపడ్డాడట. తనకంటూ ఉన్న విషయాల్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడట. ఏం వదులుకున్నాడు చెప్పండి. మొదటగా దేవునితో నిబంధన నాకుంది అని గర్వపడుతున్న విషయాన్ని, జనాలందరూ ఎదుటి కూడా నేను యూదుణ్ణి అని గర్వపడుతున్న విషయాన్ని వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఏం చెప్తున్నాడంటే జనాలు దేన్నైతే పొగుడుతారో, జనాలు దేన్నైతే గొప్పగా చూస్తారో దాన్ని యేసయ్య నిమిత్తం నేను వదిలేసుకున్నాను. చూడండి ఒకటి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా మీ జీవితంలో ఏదైనా పొగుడుతుంటే ఆ పొగిడి పైకి వస్తున్న ఆ విషయాన్ని, నీ పేరును నువ్వు చెప్పు తీసుకొచ్చి నష్టంగా ఏం చేసుకో. ఈ పేరు కన్నా, నాకు ఇవ్వబడుతున్న మాట కన్నా, నన్ను హెచ్చిస్తున్న విషయం కన్నా అయ్యా నీవే హెచ్చింపబడాలి నా తండ్రి, నీకు వందనాలు. మన మనస్సంతా దేంతో నింపబడిపోవాలంటే అయ్యా నీవు మాత్రమే హెచ్చింపబడాలి, నీవే గణపరచబడాలి. నా పేరుని సైతం ఏం చేస్తాను చెప్పండి, నష్టం నేను చేసుకుంటున్నాను. ఫరిసీయట ఆ రోజుల్లో అందరూ ఉన్నారట, నువ్వు భలే చిత్రహింసలు పెడుతున్నావు అందరినీ. ఎందులో ఉండొచ్చు అంటే అందరూ ఉండిపోవచ్చు, యేసయ్యని పక్కన పెట్టేయచ్చు. అందరూ అంటున్న మాటలు తీసుకొని అరే నేను నా అంత హింస పెట్టారు ఎవరు లేరు, క్రైస్తవుని ఎంత బాగా హింస పెట్టాను అని చెప్పి వీరు క్రైస్తవుని హింస పెట్టే ఒక వ్యక్తిగా అంటే ప్రత్యేకించబడచ్చు. కానీ ఆశ్చర్యం, క్రైస్తవులకు దేవుని ప్రకటించే వ్యక్తిగా ప్రత్యేకించబడ్డానికి ఇష్టపడ్డాడు. ఏమర్థమవుతుంది చెప్పండి, నష్టంగా ఎంచుకున్నాడు. దేవుడు మనతో మాట్లాడి చెప్తున్నాడు, నువ్వు ఒకవేళ నష్టంగా ఎంచుకుంటే ఏమి ఎంచుకుంటావు? దేని నష్టంగా ఎంచుకోవడానికి ఇష్టపడవు? మన జీవితంలో మనకు చాలా విషయాలు ఇవ్వబడ్డాయి, శరీర సంబంధం విషయాలు. ఈ శరీర సంబంధం విషయాలని కూడా మనం చెప్పాలి యేసయ్యకి, నీకన్నా గొప్పది ఏది కూడా ఈ లోకంలో లేదయ్యా. ఏది నాకు ఇవ్వబడిన పేరైనా, నా బిడ్డల ద్వారా వస్తున్న నాకు పేరైనా, నా జీవితం ద్వారా వస్తున్న నాకు పేరైనా, లేకపోతే నాకున్న వాడిన్నిటి బట్టి వస్తున్న పేరు ఏదైనా, అన్నిటినీ కూడా నేను నిమిత్తం ఏం చేస్తున్నాను చెప్పండి, నష్టంగా ఎంచుకుంటున్నాను. చూడండి ఎందుకు ఎంచుకున్నాడు తర్వాత చెప్తాడు చూడండి, జాగ్రత్త వినండి. చూడండి 8వ వచనం చూడండి. నిశ్చయముగా నా ప్రభువుని యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొంచున్నాను. ఏం చెప్తున్నాడంటే నన్ను చాలా మంది చాలా విధాలుగా పొగుడుతారు, చాలా విధాలుగా గొప్ప మాటలు అంటారు, నన్ను హెచ్చిస్తారు. అయితే ఇవంతా కూడా నేను నష్టంగా ఎంచుకుంటున్న కారణం యేసు ప్రభు జ్ఞానం మాత్రమే నాకు చాలా. అంటే ఏం చెప్తున్నానంటే నాకు ఎక్కువగా ఆయన తెలుసుకోవాలందే, నాకు ఎక్కువగా ఆయన గురించి విషయాలు తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటాను. జనాలు నేను గొప్పవాడినాను, నువ్వు భలే చేసావురా, నువ్వు గొప్పవాడురా అని చెప్పి ఎన్నెన్నో మాట్లాడినా నేను ఇవేం పట్టించుకోను. కానీ అయ్యా నాకు ఇంకా నీ గురించి తెలుసుకోవాలందయ్యా, ఇంకా ఎక్కువ నీ గురించి చదవాలందయ్యా, ఇంకెక్కువ నీ గురించి లోతైన విషయాలు తెలుసుకోందయ్యా, నాకు తెలపబడిన మర్మాలని కూడా ఈ లోకానికి చాటాలుందయ్యా. హృదయపూర్వకంగా ఒక వ్యక్తి దేవుని మీద ఆశపడ్డాం. చూడండి మనల్ని ఏవైతే దేవుని మాట చదవకుండా అడ్డేస్తున్నాయో వాటిని మొదటగా మనం నష్టంగా ఎంచుకోవాలి. మొదటగా బిజీ అయిపోతున్న మన షెడ్యూల్ని మనం నష్టంగా ఎంచుకోవాలి. మనం చెప్పాలి, అయ్యా నేను దాన్ని ఆశపడిపోయాను, అందుకనే నేను ఆశపడిపోయాను కనుక ఆ విషయం కొరకు నేను పరిగెత్తి వెళ్ళిపోతున్నా, దాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ఇదిగో దీని పట్ల నేను కోరిక పెంచేసుకున్నాను, ఇది నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ఏదైతే మనల్ని బిజీ చేసేస్తుందో దాన్ని మనం ఎలా ఎంచుకోవాలి చెప్పండి, నష్టంగా ఎంచుకోవాలి. మనం నేర్చుకోవాలి ఎలా అయితే ఈ వ్యక్తి నష్టంగా ఏం చేసుకున్నాడో. తర్వాత చూడండి ఏం చెప్తున్నాడో, యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని దేవునికి మహిమ కలుగును గాక, ధర్మశాస్త్రం మూలమైన ఆ నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు
నీతి గలవాడినై ఆయన దగ్గుపాటు నిమిత్తము ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడినై. దేంతో సమానంగా చెప్పండి? వెంటతోనే. చూడండి, దేవుని భక్తుల్లో, దేవుని నమ్ముతున్న వారిలో ఎలా వీరు నష్టంగా ఎంచుకున్నారు. డబ్బును నష్టంగా ఎంచేసుకున్నారు, వీరు కలిగిన జ్ఞానం నష్టంగా ఎంచేసుకున్నారు, వీరు కలిగిన పలుకుబడి నష్టంగా ఎంచేసుకున్నారు. వీరికంటూ గొప్పదని ఈ లోకం చెప్తున్నవన్నీ కూడా ఎలా ఎంచుకున్నారు చెప్పండి? నష్టంగా. అంటే ఇది నాకు వేస్ట్, ఇది పనికిరాదు నాకు. చూడండి, ఎవరో నష్టంగా ఎంచలేదట, వీళ్ళే నష్టంగా ఎంచేసుకున్నారు. వీళ్ళు చెప్పారు, అయ్యా నీ జ్ఞానం ముందు ఏదే నా జీవితంలో గొప్పదనిపిస్తుంటే దాన్ని సైతం ఎలా ఎంచుకుంటానో నష్టంగా ఎంచుకుంటాను. సంగం వినండి జాగ్రత్తగా. ఈయన యేసు ప్రభు గురించి నష్టంగా ఎంచుకున్నాడు అంతా కూడా. ఈయన మొత్తం ఏదైనా కోల్పోయిన పర్లే, నువ్వు నాకు ఉండాలని చెప్పి నష్టంగా ఎంచుకున్నాడు. దీని ముందు చాప్టర్కి వెళ్తే వినండి, దీని ముందు చాప్టర్కి వెళ్తే 2వ అధ్యాయంలో వినండి జాగ్రత్తగా. దేవుడు యేసు ప్రభు దేవునితో సమాడై ఉన్నప్పటికీ ఆయన దాన్ని విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోకుండా ఆయన దాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఆయన చెప్పాట, నేను దేవునితో సమానంగా ఉండిపోవచ్చు, నేను ఇది కలిగి ఉండిపోవచ్చు, నేను ఎవరిని కలాల్సిన పనిలే, ఏ కష్టం కూడా పడాల్సిన అవసరం లేదు. బైబిల్ చెప్తుంది అలా ఎంచుకోకుండా, సమానుడని చెప్పి ఆగిపోకుండా చెప్పాట, నేను మెట్టు కింద దిగిపోతాను. ఎన్ని మెట్లు దిగుతావు నువ్వు? ఎన్ని మెట్లు ఉంటాను, మెట్లు దిగిపోతాను. బైబిల్ చెప్తుంది మనుషుల్లా పుట్టాట, అది మాత్రం ఆగిపోకుండా. వినండి జాగ్రత్తగా, మనుషుల్లా పుట్టడం మాత్రం కాదు, మనుషులు అంటున్నప్పుడు ఒక రాజు కుటుంబాలు పుట్టొచ్చు, ఒక అధికారుల కుటుంబం పుట్టొచ్చు, గొప్ప స్థాయి కుటుంబాలు పుట్టొచ్చు. చూడండి, లోకంలో రాజభోగాలు అంటారు, అలాంటి భోగపు జీవితం తను కలిగి ఉండొచ్చు. కానీ బైబిల్ రాసిన తన గురించి రాసినప్పుడు దేవునితో సమాడై ఉన్నవాడైనప్పటికీ కూడా ఎలా ఎంచుకున్నాడు నష్టం అంటే దాసుని స్వరూపమును ధరించాడని, ఒక పనోడు స్వభావం ధరించాడట. ఏమర్థమవుతుందంటే ఆయన నష్టం ఎంచుకున్నప్పుడు ఏది నష్టం ఎంచుకున్నా అంటే మహాభాగ్యమైంది, దానికి ఏది సాటి రాదు, దేవునితో సమానత్వం. తండ్రి అయిన దేవుడు ఏదైతే చేయగలడో కుమారుడని యేసు ప్రభు కూడా సమస్తమును జరిగించగలడు. ఈ దేవుడు ఏమనిపించుకోవడం వదిలేశాడంటే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని అనిపించుకోవడం వదిలేసి నువ్వు మానవుడు పనికిరావురా, నువ్వు పనోడురా అనిపించుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. సింహాసనం మీద కూర్చున్నవాడు ధీటుగా అందరికీ సమాధానం చెప్పేవాడు. చెప్పడం సమాధానం నోటితో అవసరం లే, కేవలం చూస్తే చాలు మనుషులు నేల కూలిపోతారు. ఇలాంటి వాడు తన ఇష్టాసారంగా చూస్తున్నా నెమ్మదిగా మౌనంగా అయిపోయాడు. ఒక సమయం వస్తుంది, ఒక ఊచ చేయగలవాడు ఉంటే వాడిని మధ్యకి పిలిచి అందరి మధ్యలో యేసు చెప్తాడు, నువ్వు చేయి చాపు, నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్తున్నప్పుడు ఈలోపు కొంతమంది పక్కన చూసి అంటారు, ఆదివారం రోజు ఎందుకు చేస్తున్నావు దేవుని పని, విశ్రాంతి రోజు కదా, ఎన్నెన్నో మాట్లాడడం ప్రారంభించారు. అప్పుడు యేసు ప్రభు కలయ వారిని కోపంతో చూశాడు, కానీ ఏమి అన్నాడు, నిశ్శబ్దంగా అయిపోయాడు. అయినా అది నష్టపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి, మనం ఏదైనా వదులుకున్నప్పుడు దేవుని గురించి జాగ్రత్త వినండి, అది ఆశీర్వాదమే, అది దీవెనే, కానీ మన జీవితాన్ని పాడు చేయదు. నువ్వు నష్టం ఎంచుకుంటావా? నేను గంభీరమైన కార్యం నీ ద్వారా జరిగిస్తున్నా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు మా జీవితంలో గొప్ప కార్యాలు చేయగల దేవుడు. ఏదైనా విషయాలు మేము దిగులు పడిపోతున్నాం, ఈ లోకపు విషయాల కొరకు ఒత్తిడి కలిగి, తక్కువ ఆలోచన కలిగి, మా జీవితం ఏంటని చెప్పి నిరీక్షణ లేని బ్రతుకులు మేము బ్రతుకుతుండగా మరలా మాకు జ్ఞాపకం చేస్తావు నీ మాట. అవును, కేవలం శరీరాన్ని మాత్రమే లోకం ముట్టగలదు, కానీ ఆత్మను ముట్టలేదు మా తండ్రి. అయ్యా, శరీరాన్ని ముట్టే వారికి భయపడక ఆత్మను ముట్ట నీకు భయపడడానికి ఇష్టపడుతున్నావు మా తండ్రి. నిలకడైన బ్రతుకులు బ్రతుకుతూ నీవు అయ్యా మమ్మల్ని ప్రేరేపించిన కొద్ది ఘనమైన కార్యాన్ని కొరకు తలపెట్టులాగిన మమ్మల్ని తయారు చేయండి. మేము సమస్తము నష్టం ఎంచుకొనిచున్నాము. నీకు బలమైన కార్యాలు మా జీవితం జరగాలని మేము కోరికలుగున్నాం. నీ కృప చేత నీ ప్రజలను నడిపించమని, ఆస్వాదించమని, వారి హృదయంలో ఎటువంటి దిగులు లేకుండా నీ కార్యం వారు చూసినట్లుగా సహాయపరిచి, నీ పైన ఆధారపడి, నీ పైన ఆనుకొని ముందుకెళ్ళి వారికి వారు చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున మనం ప్రార్థించి అడిగి వేడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.